ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ లక్ష్మి. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఒక కొత్త వెహికల్ తీసుకుందామన్నా, తన ఫ్యామిలీ కోసం ఒక మంచి ఇల్లు నిర్మించుకుందామనుకున్నా, ఒక కాలేజ్ స్టూడెంట్ ఆర్ టీనేజ్ పిల్లలు ఒక మంచి మొబైల్ ల్యాప్టాప్ తీసుకుందామనుకున్నా, వారికి మొదటిగా వచ్చే ఆలోచన ఆ వస్తువుని ఈఎంఐలో తీసుకుందామని. కానీ ఇక్కడే వారికి అతిపెద్ద సవాల్ ఎదురవుతుంది. ఈఎంఐ ఆప్షన్ అని అడగగానే లోన్ ఇచ్చే వాళ్ళు మొదటగా చెక్ చేసేది సిబిల్ స్కోర్. ఇప్పుడిప్పుడే ప్రజలలో ఈ సిబిల్ స్కోర్ మీద అవగాహన పెరుగుతుంది. కానీ చాలా మందికి అసలు ఈ సిబిల్ స్కోర్ని ఎలా లెక్కిస్తారు అంటే ఏంటి అంటూ చాలా ప్రశ్నలు మనసులో మెదులుతుంటాయి. వాటన్నిటికీ సమాధానమే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు అసలు సడన్గా సిబిల్ స్కోర్ గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నామంటే, చిదంబరం ఈ టాపిక్ తీసుకొచ్చారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది సిబిల్ స్కోర్ వల్ల అంటూ చెప్పుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక కారణం వల్ల ఒక 2-3 నెలలు ఈఎంఐ కట్టడం ఆగిపోతే సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఒక్కసారి సిబిల్ స్కోర్ పడిపోయింది అంటే అది వాళ్ళ లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. వాళ్ళ కెరీర్ మొత్తంలో ఇంకెప్పుడు లోన్ అనేది శాంక్షన్ అవ్వదు. ఇన్ కేస్ ఒకవేళ అయ్యే అవకాశం ఉన్నా ఈఎంఐ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంది. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలన్నా ఇది ఒక సమస్యగానే ఉండిపోతుంది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడా? దీని పరిష్కారం ఎక్కడా? ట్రాన్స్పరెన్సీ కావాలి. వేర్ టు క్లియర్, హౌ టు క్లియర్ అన్నది కావాలి. పోనీ ఒకవేళ క్రెడిట్ కార్డ్ బిల్ ఎక్కువైంది, కట్టలేని పరిస్థితిలో ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ అంటారు. మనం గనక ఆ సెటిల్మెంట్కి ఒప్పుకున్నాము అంటే సిబిల్ స్కోర్ పడిపోయినట్టే. మరి అప్పుడు ఎలా, ఏం చేయాలి? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకక లోన్స్ సరిగా రాక ఇబ్బందులు పాలవుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు అని ఈ సబ్జెక్టు మాట్లాడారు. ఇది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అనే చెప్పాలి. ప్రతి ఎంప్లాయీ లోన్ తీసుకుంటున్నారు. మరి ఎప్పుడైనా వారు ఈఎంఐ కట్టడం లేట్ అయితే పరిస్థితి ఏంటి? సో మనకి ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలి. మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి? దానిని ఎలా చెక్ చేసుకోవాలి? ప్రజల్లో ఇటీవల కాలంలో సిబిల్ స్కోర్పై అవగాహన పెరుగుతుంది. సిబిల్ స్కోర్ విలువ తెలిసి వస్తుండడంతో చాలామంది దానిని మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నారు. అయితే చాలామందికి సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియడం లేదు. ఇది చాలా సింపుల్ విషయం. మరి సిబిల్ స్కోర్ను ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ చరిత్ర యొక్క 3 అంకెల సంఖ్య సారాంశం. సిబిల్ నివేదిక, దీనిని సిఐఆర్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని కూడా అంటారు. దీనిలో ఉన్న క్రెడిట్ హిస్టరీని ఉపయోగించి స్కోర్ తీసుకోబడింది. సిబిల్ ఎలా లెక్కించబడుతుంది? చెల్లింపుల చరిత్ర, సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ రుణాల మేళావింపు, ఎంక్వైరీలు, క్రెడిట్ వాడకం, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ల ధోరణిలో క్రెడిట్ కార్డుల ద్వారా జరిపిన లావాదేవీలు, వీటిని బట్టి సిబిల్ను లెక్కిస్తారు. సురక్షితమైన సిబిల్ స్కోర్ ఎంత? 750 కంటే ఎక్కువ ఉన్న సిబిల్ స్కోర్ అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. మరియు మీరు మీ బకాయిలను సకాలంలో చెల్లించారని మరియు ఆకట్టుకున్న చెల్లింపు చరిత్రను కలిగి ఉన్నారని చూపిస్తుంది. మీరు డిఫాల్టర్గా మారే ప్రమాదం తక్కువ ఉన్నందున రుణదాతలు మీకు సులభంగా మరియు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తారు. మరి మీ స్కోర్ని మెరుగుపరచాలనుకుంటే మీరు చేయగల కొన్ని విషయాలు ఉన్నాయి. వాటితో సహా మీ రుణాలను సకాలంలో చెల్లించడం, మీ క్రెడిట్ లిమిట్కి చాలా దగ్గరగా ఉండడం లేదు, సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర కలిగి ఉంది, మీ క్రెడిట్ నివేదికలో లోపాలు లేవని నిర్ధారించుకోవడం. సిబిల్ ఎలా లెక్కించబడుతుంది? సిబిల్ నీకు క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని నీ క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఉపయోగించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని క్రియేట్ చేస్తుంది. మీ రీపేమెంట్ మరియు లోన్ ఒక హిస్టరీ, ఇప్పుడు లోన్ ఎంత కడుతున్నారు, క్రెడిట్ కార్డ్స్ ఎంత యూజ్ చేశారు మొదలైనవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సిబిల్ ద్వారా సంకలనం చేయబడతాయి. సిబిల్ ప్రభుత్వ సంస్థనా? సిబిల్ అనేది ప్రభుత్వం లేదా పాక్షిక ప్రభుత్వ సంస్థ? ఇండియన్ గవర్నమెంట్ చట్టం ద్వారా నిర్వహించబడుతుంది మరియు ఆర్బీఐ అధికారాన్ని కూడా కలిగి ఉంటుంది. అయితే ఇది ప్రభుత్వ సంస్థ మాత్రం కాదు. ఈ సిబిల్ స్కోర్లో క్రెడిట్ బ్యూరోస్ అని ఆప్షన్ ఉంటుంది. దాంట్లో సిబిల్, ఎక్స్పీరియన్, ఎక్యుఫాక్స్, క్రిఫ్, హైమార్క్, ఇందులో అన్నిటికైనా ముఖ్యమైనది సిబిల్. దీన్ని ఎక్కువ శాతం బ్యాంక్స్ అన్నీ కూడా దీంట్లో చెక్ చేస్తే ఇది ఓకే అంటే దీంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటేనే బ్యాంక్
లోన్స్ని శాంక్షన్ చేస్తాయి. బ్యాంకు నుంచి లోన్ తీసుకునేటప్పుడు వెంటనే అది క్రెడిట్ బ్యూరోస్ తెలియజేస్తుంది. అది మన సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేస్తాయి. 300 to 900 ఉండాలి సిబిల్ స్కోర్ అనేది. అయితే ఇక్కడ ఈఎంఐ ఇన్ టైంలో కనుక కడితే సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. అదే ఇన్ టైంలో కనుక కట్టకపోతే మాత్రం సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. సిబిల్ స్కోర్ సెల్ఫ్గా ఎలా చెక్ చేసుకోవాలి అంటే www.cibil.com వెబ్సైట్ ఫామ్లో మీ డీటెయిల్స్ మొత్తం, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఫుల్ కంప్లీట్గా ఫిల్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే అక్కడ మీరు తెలుసుకోవచ్చు 300 to 650 ఉంటే బాలేదని, 651 to 700 ఉంటే ఓకే అని, 700 to 749 ఉంటే గుడ్ అని, 750 to 900 ఉంటే సూపర్ అని. ఇది స్కోర్ లెవెల్. 765 కంటే ఎక్కువ ఉంటే బెస్ట్ సిబిల్ స్కోర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు మీ యొక్క సిబిల్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లోన్ ఈఎంఐ అనేది 1 లేదా 2 నెలలు కట్టకపోతే సిబిల్ స్కోర్ పడిపోవడం, దానిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి తెలియకపోవడం, ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియకపోవడం, ఇవన్నిటి దగ్గర కావాల్సింది ట్రాన్స్పరెన్సీ. అప్పుడే ఫర్దర్ మనకి కావాల్సినటువంటి లోన్స్, హౌస్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, ఆర్ ఎడ్యుకేషన్ లోన్, ఏ అదర్ లోన్స్ అయినా కానీ తీసుకోగలరు. ప్రజలకు ఉపయోగపడేలా ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం బ్యాంకులకి ఈ సిబిల్ స్కోర్ ఒకవేళ పడిపోతే ఏం చేయాలి అనే ఒక ట్రాన్స్పరెంట్ని క్రియేట్ చేస్తే బాగుంటుందని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సిబిల్ స్కోర్ పైన ఈ ట్రాన్స్పరెన్సీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి.